వెళ్తున్నాం వెనకొస్తున్నాం అంటే అది చిన్న అడుగు అడుగున కూడా దేవుడు మనకే తోడై ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. మీరు ఎవరో హల్లెలూయా యెహోవాకు భయపడి తన సేవకుడి మాట వినివాడు ఎవడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకుల మాటను మీరు ప్రేమించి వినయం కలిగి వింటే అది మేలు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను చూశాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాను గాక. ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం మేము పొద్దున్నే సాయంత్రం 7 గంటలకి మా పెద్దనాన్న పెట్టేవారు, మేము వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. నాకు ఎంత ఇష్టమో మధురం లాంటి మాటలైనా ఈరోజు నేను చాలామంది సజెషన్ చెప్తాను. ఎందుకంటే రకరకాల వాక్యాలు అంటారు, మీరు బుర్రలు పాడు చేసుకుంటారా, ఆయన వాక్యం ఆలకించవచ్చు కదా అంటాను నేను. బోల్డ్ వీడియోలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దైవ సేవకుడు ఎక్కడో ఆ రేడియో కేంద్రంలో చెప్పిన వాక్యము దేవుడు మాటగా విని, హల్లెలూయా, నా వివాహ విషయంలోనే నేను ఆయన మాటనే దాని ప్రకారంగానే దగ్గర బంధువులకి చేసుకోవద్దంటే అప్పుడు దేవుడి కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కుటుంబం కట్టబడుతుంది దేవుడి వాక్యం వల్ల, దైవ సేవకుడి మాటల వల్ల. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే కేసీ జాన్ గారి దగ్గర నేర్చుకున్నాను. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడం. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నానంటే దేవుడి కోసం కనిపెట్టుకోవడం భక్సింగ్ గారు అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి వాక్యానికి భయపడి జీవించడం బ్రదర్ ఏసన్న గారి దగ్గర నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. సేవ విధానం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము ఆనంద్ కుమార్ గారు అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. అవి విశ్వాసంగా. హల్లెలూయా. దైవాంశ సంపూర్తి. హల్లెలూయా. ఆయన దగ్గర హల్లెలూయా తగ్గింపు నేర్చుకున్నాను. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి సేవకుడికి నేను ఒక తండ్రిలో భావించి సేవ చేశాను, పరిచయం చేశాను. ఆ మేలు నాకు ఎక్కడికి పోలేదు. నేను చేసిన పరిచయం వాళ్ళు ప్రేమించేశాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి హల్లెలూయా సౌలు గురించి మనం చదువుకుంటున్నప్పుడు హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. మనం మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో సౌలు గారిని చూస్తున్నాం. సౌలు అంటండి ఆయన దృష్టిలో ఆయనే అల్పుడుగా ఉన్నాడంట. ఆయన ఇంటివారు వాళ్ళ గోత్రంలోను వాళ్ళ ఇంటివారిలోను ఇశ్రాయేలీలోను ఆ బెన్యామీను గోత్రం వాళ్ళ ఇల్లు చాలా చిన్నదంట, తక్కువ ఊళ్ళో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? హల్లెలూయా తన మట్టికి తానే యోగ్యుడిగా అన్నప్పుడు దేవుడు సౌలుని తన స్వాస్థ్యం మీద ఇశ్రాయేలీయుల ప్రజల మీద అతను రాజుగా పెట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి చిత్తం ఎలాగుంటుందో, దేవుడు కృప మన దగ్గరికి వచ్చిందంటే మాట్లాడండి, ఆ ప్రోటోకాల్ మన దగ్గరికి వచ్చిందంటే, దేవుడు పిలుపు మన దగ్గరికి వచ్చి మనం ఆయన బిడ్డలమయ్యామంటే చిన్న విషయమా? ఆయన స్వాస్థ్యం మీద పెడితే సౌలు గారు హల్లెలూయా గాడిదలు పోయాయని ఆ నాన్న పంపించాడు. అతని దగ్గర ఉన్న పనివాడిని అతనే గాడిదలు పోయిందని. ఎవరైనా సరే నాకు తెలిసి కొడుకుని ఏమో గారభంగా చూస్తారు, పనివాళ్ళ చూస్తారు. కానీ కొడుకుని పనివాడిని ఒకలాగా పంపించాడు గాడిదలు నెత్తుకోవడానికి. హల్లెలూయా. ఎన్ని రోజులు తినే కనపడతలేదు, ఎన్ని దేశాలు తినే కనపడతలేదు. అప్పుడు దీర్ఘదర్శి అంటే దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన మాట ఆలకిద్దాం, ఆయన చెప్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పావుతులో ఇంటి పట్టుకెళ్ళి దైవ సేవకుడి దగ్గర గుర్తిగా వెళ్ళకూడదని అడిగి వెళ్ళారు. హల్లెలూయా. నీ మొదటి దేవుడు అంటే ముందే చూపించాడంట. అప్పటికే సౌలు ఎలా ఉన్నాడంటండి? సౌలు గారు ఇశ్రాయేలు అందరిలోని సౌందర్యవంతుడంట. భుజాలు అందరూ అతని భుజాలు ఎత్తికే, అతను ఇంకా ఎలా ఉన్నాడు? అంత ఎత్తులో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనుషులకి పై రూపాన్ని చూస్తారు, కాంతరంగా ఎలా ఉన్నా అనవసరం. పై రూపం బాగుంటే ఓట్లు వేసేసాం మనం అందరం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కానీ దేవుడు కంటే రాజు కావాలన్నారంటే ఇశ్రాయేలు కోరికలు బలిగా ఉంటాయి. తన ఉపద్రవాల్లోని కష్టాల్లోని ఎడారిలోని శ్రమల్లోంచి శత్రువుల్లోంచి ఇడిపించిన దేవుని వదిలేసి ఒక రాజు కావాలని పెట్టారు. రాజు కావాలో తీసుకోమన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. రాజు ఉంటే ఎన్ని తిప్పలు పెడతాడు? హల్లెలూయా. వీళ్ళు పనులు కట్టాలా? దేవుని మహిమ కలిగిన గాక. రాజ్యాంగం ఉంటుందా? ఎన్ని ఇబ్బందులు. దేవుడే మనకు రాజుగా ఉంటే ఎంత బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. హల్లెలూయా.
పరలోక రాజ్యంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ సౌలు దేవుడు అన్నాడంట, దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు, అల్పుడినే, ఎన్నిక లేనివాడినే దృష్టించాడు, పెద్ద హెచ్చించాడు. హల్లెలూయా. కానీ సౌలు దేవుడు చెప్పిన మాటనే, దేవుడు నూతనాత్మని ఇచ్చాడు. దేవుడి జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో ఆయన వచ్చినప్పుడు వాళ్ళ స్వభావం మారిపోద్ది, వాళ్ళకి స్పెషల్ టాలెంట్లు వచ్చేస్తాయి. నూతన మనసు ఇచ్చేసాడంట. హల్లెలూయా. ప్రవచించే వరం ఇచ్చాడంట. హల్లెలూయా. అన్నీ బాగానే ఉన్నాయి. యుద్ధాలకు వెళ్తున్నాడంటే ఇప్పుడు అసలు అతను అంటే కొంతమంది అయితే వీడు మనల్ని ఏమైనా పరిపాలిస్తాడని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళలేదంట. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు అన్నీ చేసిన తర్వాత, దేవుని మహిమ కలిగిన గాక, సౌలు గారిని దేవుడు రాజుగా చేసిన తర్వాత అంటే ఫిలిష్తీయులు అందరి మీద కూడా జయాలు ఇచ్చిన తర్వాత అసలు రాజు కంటే ఉన్నతమైన పదవి ఏమైనా ఉంటుందా? ఎక్కడో కింద పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? అందరి మీద పైన తన స్వార్థం మీద పెట్టేస్తే హల్లెలూయా. అప్పుడు సౌలు ఏం చేయడో తెలుసండి? హల్లెలూయా. అమాలేకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని కనికరించకుండా పిల్లలేంటి, పెద్దలేంటి, పశువులేంటి, ఎడ్లేంటి, క్రొవ్వునవేటి, మంచివేటి, అసలు అమాలేకీయులు వాళ్ళు ఇశ్రాయేలు మీద పడ్డారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వాళ్ళు శపితమైన వారు, వాళ్ళని ఉంచొద్దు, వాళ్ళని నాశనం చేసే, వాళ్ళది ఏదన్నా ఒక పశువుల్ని కూడా కొవ్వునివైనా సరే ఉంచొద్దంటే జనాలకు భయపడి అంట, మనుషులకు భయపడి. హల్లెలూయా. సౌలు ఏం చేశాడంటే మనుషులకు భయపడి మనసులో దోపుడికి ఎగబడి అందరినీ చంపాడంట. రాజుగారిని కూడా పట్టుకొచ్చాడు. అమాలేకుల్ని అందరినీ సమూలంగా నాశనం చేయకుండా అక్కడ గొర్రెలు, ఎడ్లు ఉంటే, క్రొవ్విని ఉంటే వాటిని ఉంచి వీళ్ళందరూ వరే మనందరం పంచుకుందాం తెచ్చుకున్నారంట. అన్నీ నాశనం చేసామన్నప్పుడు మనం యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసుకొని రావాలి. మళ్ళీ కొంచెం ఉంచుకొని కొన్ని ఉంచుకుంటామా? హల్లెలూయా. ప్రభువులోకి వచ్చిన తర్వాత హల్లెలూయా, యేసే మన దేవుడు. ఒక ఆవిడ అన్నదండి, పాస్టర్ గారు చర్చ అంతా నిండిపోద్దండి, మీరు ఎవరెక్కడికి వెళ్ళి మాట్లాడకండి, చూడనట్టు వదిలేయండి అన్నారు. బోల్డ్ కానుకలు వస్తాయి, బోల్డ్ మంది జనం వచ్చేస్తారు అన్నది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అలాగంటే నేను ఒకటే మాట అన్నాను, నాకు జనం రాకపోయినా పర్లేదు, కానుకలు రాకపోయినా పర్లేదు, అలాంటి పరిచయం నేను చేయను. ఎందుకంటే దేవుడిని వంచన చేస్తే నేను మనగలనా? ఎందుకు పనికిరాని నన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఇక్కడ ఉండాలంటే ఉత్తమమైన పనులు చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు నచ్చిన పనులు, మనకి ఇష్టమైన పనులు చేయకూడదు. ఇక్కడ ఆయన నచ్చిన పని చేయాలి. ఆయన ఆజ్ఞ, ఆయన మాట, ఆయన సేవకుల మాట, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ సౌలు ఏం చేయడంట? దేవుడు మాట వినలేదంట. అందుకనే మీరు 15:11 ఏముంది చూడండి ఒకసారి. మొదటి సమయాలు 15:11. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతయు హల్లెలూయా మొర్ర పెట్టాడంటే యెహోవాకి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. 3 మార్లు ఉందండి, నేను సౌలుని రాజుగా విసర్జిస్తున్నాను. ఒక మాటే కదా, ఏమైపోయింది, దేవుడు క్షమించవచ్చు కదా. అదేంటది? దేవుడు వద్దు అన్నది మనకి ముప్పు అని తెలుసు ఆయనకి. దానివల్ల దేవుడికి అగౌరవం వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నాకు వ్యతిరేకంగా ఉన్నది ఇది వద్దు అన్నాడు. ఆయన మాట తేడా చేస్తే ఏమవుతుంది? మాట తప్పని దేవుడికి వంచిన తేవచ్చామన్నా? ఆయన రాజుగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలు ఎలా చేస్తారు? రాజు ఎలా చేస్తే ప్రజలు ఎలా చేస్తాడు? హల్లెలూయా. రాజు ఖచ్చితంగా ఉండాలి దేవుడి విషయంలో, ఇంటి యజమాని ఖచ్చితంగా ఉండాలి దేవుడి విషయంలో. హల్లెలూయా. లొసుగు లేని బతుకు బతకాలి. దేవుని మహిమ కలిగిన గాక. రహస్యం లేని బ్రతుకు బతకాలి. ఇంట్లో రహస్యం ఉండకూడదు. హల్లెలూయా. యథార్థంగా యెహోవా సన్నిధిలో మనం బ్రతకాలి. ఆయన మాటకు విలువ ఇవ్వాలి. ఆయన సేవకులను గౌరవించాలి. దేవుని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞకు లోబడితే దేవుడు మన కుర్చీ అని తీసేస్తాడండి.
దేవుని మహిమ కలిగింది. కానీ చిన్న రెవెన్యూలో ఉద్యోగం వస్తేనే బోల్డ్ రకాల ఆశీర్వాదాలు వచ్చేస్తాయి కదా. దేవుని మహిమ కలిగింది కాదు. ఒక రాజుగా ఉన్నవాడికి ఎన్ని వస్తాయండి, అవి సరిపోక ఈ పశువులు కావాల్సి వచ్చాయా? అప్పుడు సౌలు అన్నాడు, లేదు 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 లేదు, నేను ఏం చేశాను, నేను అసలు ఏమీ తీసుకోలేదు అంటున్నాడు. అలాగంటే మరి ఈ అరుపులు ఎక్కడే? ఈ గొర్రెలు మేకలు ఈ పశువులు అరుపులు ఎక్కడే? దొంగడు అంటండి ఏదో వదిలేసుకుంటాడంట దొంగతనానికి వెళ్ళి. దేవుని మహిమ కలిగిన కాబట్టి దయచేసి చూడండి. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం అంట. పొట్టేళ్ళ కొవ్వుని అర్పించడం కంటే, బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఇది సీరియస్నెస్, ఇది సిల్లి కాదు. దేవుని మాట వినడం. దేవుడు తిరగబడితే హల్లెలూయా విగ్రహాలు సోది చెప్పడంతో సమానం. హల్లెలూయా. 21-22 చదివినంత గబగబా. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమైన గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను హల్లెలూయా. మన యేసయ్యని ప్రేమిస్తున్నామా? హల్లెలూయా. ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఏం చేయాలా? గైకొనాలి. హల్లెలూయా. గైకొన్నప్పుడు గైకొనలేనప్పుడు హల్లెలూయా యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? ఆయన మాట వినాలే. దేవుడు సంతోషం ఎప్పుడు అవుతుంది? ఆయన మాట వినాలే. హల్లెలూయా. తిరుగుబాటు చేయట బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు రొట్టెల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు. హల్లెలూయా. మాట వినుట తిరుగుబాటు చేయడం అంటే సోది చెప్పడం పాపంతో సమానం. మూర్ఖత్వం ఒకపరిచిట మాయా విగ్రహమే మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వం అండి కొంతమందికి. మళ్ళీ టయానికి ఈ ప్రార్థన ఉంటుందంటే మనకేంటంటే దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే 3 సార్లు ఉన్నది ప్రార్థన. 3 సంఘాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఒక దిక్కుని రాకపోతే ఒక దిక్కుని కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఆ రోజు ఇంకా వెళ్ళకపోతే మొత్తం మానేస్తుంది ఎందుకు? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక చాలా మంది అలాగే మాకు కుదరదండి, మాకు కుదరదు, మీ ఫ్యామిలీతో ఉండాలండి. ఊర పిచ్చోడా 24 గంటల్లో నాకు ఎక్కడ ఖాళీ ఉందిరా, ఆదివారం కూడా నాకు ఖాళీ లేదు. హల్లెలూయా. ఈ రోజు 7 గంటలు పడుకుంటున్నాం మేము. ఒక పక్కన మీకులాగా మాకు ఏదో వ్యాపారాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందులో కూర్చోవాలి, సేవకి వెళ్ళాలి, వారానికి 10 సార్లు చర్చిలకు వెళ్తున్నాం, బోధిస్తున్నాం, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాం. ఆయన మాట హల్లెలూయా. ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మన మీద ప్రకాశిస్తున్నాడు. ఈ వెలుగు ఎవరిది? మనదిగా చేసేది. ఆయన సన్నిధిలో ఉంటే ప్రకాశిస్తాడు. ఆయన సన్నిధి దూరంగా ఉండి ఏం చేయగలం? కానుకలు పంపించేస్తున్నారు కొంతమంది, బియ్యాలు కానుకలు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. మనుషులు రావట్లేదు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నా యేసయ్య మాట మీద మనం ఉంటే మన ఇల్లు బండ మీద ఉంటది. సేవకుడి మాట పట్టించుకోరా? సేవకుడి మాట లెక్కలేదు, దైవ సేవకుడి మాట లెక్కలేదు. దైవ సేవకుడి మీద ప్రేమ ఉంటే లెక్క వస్తుంది నీకు. దేవుడు దైవ సేవకుడు కనపడుతున్నాడు కదా. హల్లెలూయా. దైవ సేవకుడిని చిన్న చూపు చూడడం వల్ల, దేవుడు మాట వినకపోవడం వల్ల ఎవరికి నష్టం? నేను ప్రేమించాను కాబట్టి బట్టలు ఉతికానండి, బాత్రూమ్లు కడిగానండి, ప్రేమించి నా తండ్రిలా చేసుకున్నాను. హల్లెలూయా. దైవ సేవకుడు ఇస్త్రీ చేసి బట్టలు అందించాను. హల్లెలూయా. ఆ దీవెనలన్నీ ఆ దీవెనలో కొట్టుకుని వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. నా యేసయ్య మాటని సమూయేలు ఏం చేశాడు? నన్ను ఇప్పుడు ఏమన్నాడు? నన్ను ఇప్పుడు క్షమించే, ప్రాయశ్చిత్తం చేసే అని గట్టిగా సమూయేలు పట్టు చెంగు ముట్టుకుంటే చిరిగిపోయిందండి. అభిషేకించిన వాడు చెంగు చింపేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మొత్తానికి ఆయన్ని దేవుడు విసర్జించేశాడు కదా, విసర్జించేశాడు. దేవుని మహిమ కలిగిన కాక ఉత్తమంగా ఆయన ప్రదేశంలో పెట్టినప్పుడు
ఉత్తమంగానే ఉండాలి. దేవుడు పిలుపు అంటే అంత చూపా? నేను దేవుడు పిలిచాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడికి ఇష్టంగా బతకాలా, దేవుడికి ఇష్టంగా బతకాలా, మళ్ళీ నీ పాత ఆటలన్నీ తిరగేసుకోవాలా నువ్వు? హల్లెలూయా. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్ని రోజులు మంచిగా నీకు ఏమన్నా మహిమ కలిగింది కాక. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, తిరుగుబాటు చేయకుండా, మూర్ఖత్వం అగపరచుకుంటా దేవుడు ఆజ్ఞను మనం శిరస వహిస్తే అంచెలంచెలుగా దేవుడు మనం ఆశీర్వదించాలి. హల్లెలూయా. దావీదు హల్లెలూయా పొరపాటు చేసినప్పుడు నాతానే వచ్చాడు. ఎవరి ద్వారా పంపిస్తాడు దేవుడు? దైవసేవకుల ద్వారా మీకు మాట పంపిస్తాడు. హల్లెలూయా. ఆ మాటని మనం పశ్చాత్తాపడితే దీవెన వస్తుంది. దేవుడి మాట పట్టించుకోలేదు దావీదు కూడా. దేవుని మాటనే పాటించలేనప్పుడు, దేవుని మాటకే విధేయుడు కానప్పుడు అతను బ్రతుకంతా యుద్ధాలే, అతని కుటుంబం యుద్ధాలు పోలేకపోయింది, కుమారుడు చనిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వినకపోవడం వల్ల అయ్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అతను అవమానపరిచాడు. అందరు దేశం అందరు ఎదుర్కొంటుండగా ఘోరమైనటువంటి శాపంలో పడిపోయాడు. దేవుని మాటలకి లోపడకపోతే మనగలుగుతామండి. హల్లెలూయా. స్థిరపరచగలుగుతామండి. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు ఆయన ఒక పూజ అయిపోతుంది, అప్పుడు పాస్టర్ గారిని వెళ్తారు నూనె వేయడానికి. ఎందులోనే ఆ కొబ్బరి చెప్పుల్లోనే కట్ట మీరు నూనె వేయాలంట. అది అయిపోయిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత కోట పెట్టిన ముందు వీళ్ళు ఒక ఆవుని పంపించి ఇల్లంతా తిప్పించేస్తారు. అమ్మో ఆ ఆవు అమ్మలు పొడిచేస్తుంది నాకు పోయి. హల్లెలూయా. అన్నీ నీ చెత్తాలు, నీ ఇష్టాలు, నీకు భయాలు ఎవరు ఏం చేయరు. చాలా మంది మొక్కులు పెట్టుకునే వచ్చిన వాళ్ళే మొక్కులు చెల్లించి వస్తామంటే దేవుడి దగ్గర అంటారు. ఏ దేవుడు మనం మొక్కులు చెల్లిందా? యేసుప్రభు ఇంకో దేవుడు ఎవరున్నాడా? ఏదైనా చేసేదా చిల్లర దేవత నిన్న? హల్లెలూయా. దేవతలందరికీ పైన హల్లెలూయా మహాదేవుడు, మహత్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన మాట స్థిరపరుస్తుంది. ఆయన మాట హల్లెలూయా. ఆయన మాటే ఎంత సంతోషం ఎంతో తెలుసా జీవితంలో. ఆయనకు లోబడితే, ఆయన ప్రేమించే, ఆయన మాట ప్రకారంగా బ్రతికితే సుడిగాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నువ్వు బండ మీద ఉంటావు. ఆయన మాట పక్కన పెడితే హల్లెలూయా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నట్టు ఉంటావు. చాలా మంది ఎక్కిన కొమ్మని అరిగించుకుంటుంటారు కొంతమంది. హల్లెలూయా. మాట్లాడితే నీకు నచ్చిందేనా? దేవుడి దగ్గర కనిపెట్టద్దా? నీకు ఏదైనా ఒక నిర్ణయం వచ్చింది ఇంట్లో ఈ పని చేయాలంటే, ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఈ పని చేయడానికి నాకు చేయతండి అని అడగాలి కదా. ఏమీ లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుని బతుకులు కాల్చేస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దైవసేవకుడు అయ్యి ఎలా చేసుకోవాలి మ్యారేజ్ గురించి అంటే 10 రోజులు కనిపెట్టమన్నాడు. దేవుని మహిమ కలిగింది కాదు. కనిపెట్టండి అయ్యా, దైవ సేవకుల్ని ఇంటికి పిలిపించుకోండి, ప్రార్థించండి. హల్లెలూయా. కాబట్టి దయచేసి అంతేకాని మనుషులకు భయపడిపోయి కొంతమంది దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు మమ్మల్ని జడ్జికి వెళ్ళలేదు. మన రాజమండ్రి జాన్ వెస్లీ గారు వాళ్ళ నానమ్మ గారు దేవుళ్ళకి వస్తే కుటుంబాన్ని వెలిసేసారంట. ఇప్పుడు 5,000 సంఘం ఉంది. ఎవడో వదిలేస్తే వదిలింది నీకు దేవుడు ఉన్నాడు. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య మాట బంగారు బాట. హల్లెలూయా. మనల్ని బాగు చేసే మాట ఏంటి? నువ్వు నేను దేవుడికి లోబడితే దేవుడికి ఏంటి లాభం? మనకి ఆయనకి ఏమన్నా లాభమా? నీ బ్రతుకు బంగారు భవిష్యత్తు. హల్లెలూయా. యేసయ్య మాటల్లో జీవపు ఓటలో చిగురించే మాటలేవే. నీరు పోతే మొక్క ఎదిగినట్లు ఫలించినట్లుగా ఆయన వర్షం, వాక్యం అనే వర్షంలో నువ్వు తడిసిపోతే హల్లెలూయా నువ్వు పరిమళ వాసనగా మారిపోతావు. హల్లెలూయా. అనేక ఆశీర్వాదంగా మారిపోతావు. హల్లెలూయా. ఆయన కృపలో కనిపెట్టుకుంటే, ఆయన కృపలో దాగి ఉంటే, సిలువ చెంత మరుగై ఉంటే హల్లెలూయా ప్రభు నిన్ను కొండ మీద దీపంలో వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్యని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటిస్తే హల్లెలూయా ఆయన మాటకి లోబడితే ఒక తీర్మానం తీసుకు. ఈ రోజున నీ మాట ప్రకారం బ్రతుకుతాను అయ్యా, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, ప్రేమయ్యా, నేను గణపరుస్తాను ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన అని నువ్వు ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ఇగో అయ్యా ఆజ్ఞము
అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు ఇదే జీవితం. దేవుడు చెప్పడం ఆయన చెయ్యడు, ఏమీ దురాశ లేదు. అందుకనే అంతకాలం యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు 2 సంవత్సరాలే పరిపాలన. హల్లెలూయా. బిగినింగ్ అయితే చాలా బాగుంది. 3 జాతల అభిషేకాలు అయినాయి. హల్లెలూయా. బిగినింగ్ బాగుంది, ఎండింగ్ బాగలేదు. తప్పిపోయాడు, ఇంక మళ్ళీ చేరుకోలేకపోయాడు. హల్లెలూయా. తప్పిపోయాడు, చేరుకోలేకపోయాడు. కాబట్టి ఫాలో యేసు ప్రభుని అనుసరించు. హల్లెలూయా. యేసు ప్రభువునే అనుసరించు. దేవుని మహిమ కలిగిన విసర్జించు. ఆయన విసర్జిస్తే విసర్జించబడతావు, ఆయన హత్తుకుంటే హెచ్చించబడతావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.